The main focus in subject-centered paradigm is విషయ కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తుంది. లెర్నింగ్ టు లెర్న్ స్కిల్స్ అభ్యాసించడానికి కావాల్సిన అభ్యాసన నైపుణ్యాలు. ఆప్షన్ 2 ఓవరాల్ డెవలప్మెంట్ సంపూర్ణ వికాసం. ఆప్షన్ 3 లెర్నర్ నీడ్స్ అభ్యాసకుల అవసరాలు. ఆప్షన్ 4 మాస్టరీ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ విషయ ప్రావీణ్యత. విషయ కేంద్రీకృత నమూనా ప్రధానంగా దేనిపై దృష్టి సాధిస్తుంది అని అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ విషయ ప్రావీణ్యత. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, identify the incorrect statement based on Bruner's theory. బ్రూనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 టీచింగ్ యాక్టివిటీ షుడ్ అలో స్టూడెంట్స్ టు డిస్కవర్ అండ్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. బోధనా కృత్యాలు విద్యార్థులను జ్ఞానాన్ని కనుగొని నిర్మించుకునేలా చేయాలి. ఆప్షన్ 2 వి షుడ్ వెయిట్ టిల్ ద చైల్డ్ అటైన్ రెడీనెస్ టు లెర్న్. పిల్లవాడు అభ్యాసన సంసిద్ధత పొందే వరకు మనం వేచి ఉండాలి. ఎవ్రీ యంగ్ చిల్డ్రన్ కెన్ లెర్న్ డిఫికల్ట్ కాన్సెప్ట్ విత్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రక్షనల్ సపోర్ట్. చిన్న పిల్లలు కూడా తగిన బోధనా మద్దతుతో కష్టమైన భావనలను నేర్చుకోగలరు. ఆప్షన్ 4 ద ఇన్స్ట్రక్షన్ షుడ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ సింపుల్ కాన్సెప్ట్ టు ఫార్ములేటింగ్ న్యూ ప్రపోజిషన్. బోధన సాధారణ భావనల నుండి కొత్త ప్రతిపాదనలను రూపొందించే దిశగా సాగాలి. ఓకే, సో ఇక్కడ బ్రూనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ ఏంటి అని అంటే బోధనా కృత్యాలు విద్యార్థులను జ్ఞానాన్ని కనుగొని నిర్మించుకునేలా చేయాలి, సరైనదే. చిన్నపిల్లలు కూడా తగిన బోధన మద్దతుతో కష్టమైన భావనలు కూడా నేర్చుకోగలుగుతారు, సరైనదే. బోధన సాధారణ భావన నుండి కొత్త ప్రతిపాదనలు రూపొందించే దిశగా సాగాలి, సరైనదే. సో బ్రూనర్ ప్రకారం పిల్లవాడు అభ్యాసన సంసిద్ధత పొందే వరకు వేచి ఉండాలి అనేది రాంగ్ అండి. వేచి ఉండాల్సిన అవసరం లేదు అని బ్రూనర్ చెప్తాడు. సో అది సరికాని స్టేట్మెంట్. నెక్స్ట్, పోస్చర్ అండ్ మేనరిజం ఇండికేట్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఎ టీచర్. ఉపాధ్యాయుని యొక్క భంగిమ, వ్యవహార శైలి వారి యొక్క ఈ గుణాన్ని సూచిస్తాయి. ఆప్షన్ 1 కమ్యూనికేషన్ స్కిల్స్ సంభాషణ నైపుణ్యాలు. ఆప్షన్ 2 ఆర్గనైజేషనల్ స్కిల్స్ నిర్వహణ నైపుణ్యాలు. ఆప్షన్ 3 ప్రిపరేటరీ స్కిల్స్ సన్నాహ నైపుణ్యాలు. ఆప్షన్ 4 ఇస్ ద థింకింగ్ స్కిల్స్ ఆలోచన నైపుణ్యాలు. సో ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క భంగిమ, వ్యవహార శైలి అనేది సంభాషణ నైపుణ్యాల యొక్క గుణాన్ని సూచిస్తుందండి. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్, యాజ్ పర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ద ఇండివిజువల్స్ హూ కెన్ నాట్ బీ పార్ట్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో భాగం కాలేని వారు. సో ఇక్కడ ఆప్షన్ 1 ద పేరెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ అడ్మిటెడ్ ఇన్ స్కూల్స్. ఆప్షన్ 1 పాఠశాలలో చేరిన పిల్లల తల్లిదండ్రులు. ఆప్షన్ 2 ఇస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ లోకల్ అథారిటీ స్థానికంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు. ఆప్షన్ 3 ఇస్ టీచర్స్ ఉపాధ్యాయులు. ఆప్షన్ 4 ఇస్ స్టూడెంట్ ఆఫ్ ద స్కూల్ పాఠశాల విద్యార్థి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో తల్లిదండ్రులు భాగమే, స్థానికంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు భాగమే, ఉపాధ్యాయులు భాగమే. భాగం కాలేని వారు ఎవరు అంటే పాఠశాల విద్యార్థి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ఎన్సీ ఆఫ్ 2005 ద ఇన్కరెక్ట్ ప్రొసీజర్ ఆఫ్ కండక్టింగ్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ ఎట్ ప్రైమరీ స్కూల్ లెవెల్ ఎన్సీ ఆఫ్ 2005. ఎన్సీ ఆఫ్ 2005 ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధనాభ్యాసన కృత్యాల నిర్వహణలో సరికాని విధానం. సరికానిది ఎప్పుడన్నా క్వశ్చన్లో సరైనదా సరికానిదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక క్వశ్చన్ ప్రాపర్గా చదవకుండా అక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉంటే తర్వాత మనకు టైం లేకుండా బ్యాక్ వచ్చి చేంజ్ చేసే అవకాశం లేనప్పుడు అక్కడ ఒక మార్క్ లాస్ కావడానికి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సో చదివేటప్పుడే ఒకసారి సరికానిదా సరైనదా అని చెప్పి చూసుకుంటే బెటర్. సో ఇక్కడ ఫస్ట్ సింపుల్ టు కాంప్లెక్స్. ఆప్షన్ 1 సాధారణం నుండి క్లిష్టతరం. ఆప్షన్ 2 నోన్ టు అన్నోన్ తెలిసిన దాని నుండి తెలియని దానికి. ఆప్షన్ 3 గ్లోబల్ టు లోకల్ గ్లోబల్ నుండి స్థానికం. ఆప్షన్ 4 ద కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ మూర్తం నుండి అమూర్తం. సో సరికానిది. సో ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 ప్రకారం చూసుకుంటే కాన్సెప్ట్ ఎప్పుడన్నా సింపుల్ నుంచి కాంప్లెక్స్ సైడ్ పోవాలి, సాధారణం నుంచి క్లిష్టత వైపు. అండ్ గ్లోబల్ నుండి స్థానికం, తెలిసిన దాని నుండి తెలియని దానికి, ఇది కూడా కరెక్టే. నోన్ టు అన్నోన్. అండ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ మూర్తం నుండి అమూర్త విషయాల సైడ్ పోవాలా, కరెక్టే. ఇక్కడ గ్లోబల్ టు లోకల్ అనేది రాంగ్ అండి. ఓకే, లోకల్ టు గ్లోబల్ అనేది కరెక్ట్. సో ఇక్కడ సరికానిది అడిగింది కాబట్టి థర్డ్ వన్ గ్లోబల్ టు స్థానికం ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ రిమైనింగ్ 15 బిట్స్ ఆఫ్ సైకాలజీ. సో ఇంకా మరిన్ని వీడియోల్లో
ఏమేమి వచ్చినాయి గత డేట్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ జోనర్ పైన ఫోకస్ చేసిందో కూడా తెలుసుకుందాం. సో మరిన్ని వీడియోల కోసం మాత్రం మన యూట్యూబ్ ద లెర్నింగ్ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి. అండ్ మన వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.